మొహరం సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ముస్లింలు. కాసేపట్లో బీబీకా ఆలం నుంచి చార్మినార్ మీదుగా చాదర్ఘట్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఇందుకోసం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఓవర్ టు యు. కొద్దిసేపట్లోనే బీబీకా ఆలం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే మొత్తం లాండ్ ఆర్డర్ పరంగా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం పాత బస్తీలోని యొక్క బీబీకా ఆలం జరిగేటువంటి ఆ రూట్ అంతా కూడా లాండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ప్రత్యక్షంగా డీసీపీ స్నేహ మెహ్రా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో డీసీపీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, బీబీకా ఆలం ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనము 12:45 వరకు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళతో కూడా మాట్లాడాము. ఈ మొత్తం రూట్ 5.6 కిలోమీటర్ ఉంది. సాయంత్రం 7:30 లోపు క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అన్ని పాయింట్స్లో కూడా పోలీస్ ప్రిపరేషన్, బందోబస్త్, ర్యాఫ్ కూడా పెట్టడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాము. బీబీకా ఆలం అండ్ వేరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్లో చార్మినార్లో సిపి సార్ కూడా వచ్చి ఈ అల్లంకి ధట్టి ఆఫర్ చేస్తారు. మన తరఫు నుంచి చాలా రోజు నుంచి అన్ని ప్రిపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా అందరూ అలర్ట్ ఉన్నారు, ఆన్ డ్యూటీ ఉన్నారు. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ క్లియర్. మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి మేడం? ముఖ్యంగా ఏదైనా పర్టికులర్గా ప్రాబ్లమేటిక్ రూట్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తారా? మోస్ట్ ఇంపార్టెంట్ సౌత్ జోన్లో ఈ రేన్ బజార్, మీర్ చౌక్ అండ్ చార్మినార్ కలిపి 5.6 కిలోమీటర్ రూట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఆల్మోస్ట్ 1000 పోలీస్ పర్సనల్స్ ఫ్రమ్ వేరియస్ ర్యాంక్స్ కూడా డిప్లాయిడ్ అయ్యారు. ఫ్రమ్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకి ఫోర్స్ వచ్చింది. అండ్ లోకల్ నుంచి కూడా మన హైదరాబాద్ మ్యాక్సిమం ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఆఫీసర్స్ కూడా ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, అన్ని సీనియర్ ఆఫీసర్స్ ర్యాంక్స్ కూడా ఇక్కడ డిప్లాయిడ్ అయ్యారు. అండ్ అడిషనల్ సిపి హైదరాబాద్ సార్ అండ్ సిపి సార్ కూడా వస్తారు. మొత్తం ఏరియా అంతా కూడా ఏదైతే రూట్ ఏదైతే ఉంటుందో, ఈ బీబీకా ఆలం స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే రూట్ ఏదైతే ఉంటుందో, ఈ రూట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడుతుంది? ట్రాఫిక్ అన్ని రూట్లో చాలా డైవర్జన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. అండ్ చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ బ్యారికేడింగ్, సో దాట్ ఈ మాతమీస్కు క్లియర్ రూట్ ఇవ్వడానికి ట్రాఫిక్ నుంచి కూడా ఈ బ్యారికేడింగ్, స్టాపేజెస్ అండ్ డైవర్జన్స్ కూడా పెట్టారు వాళ్ళు. సో ఈ బీబీకా ఆలంలో పార్టిసిపేట్ చేసేటువంటి పబ్లిక్కి సంబంధించి వాళ్ళకు కొంత ఏదైతే కొంత బ్లేడ్లతో కావచ్చు, కత్తులతో కూడా చేసుకుంటున్నప్పుడు కొంత హెల్త్ క్యాంప్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో చాలా రోజు నుంచి మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా ఈ రోజ్ వాటర్ అన్ని స్ప్రేడ్ చేస్తారు. హెల్త్ క్యాంప్స్ అండ్ అంబులెన్సెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్తో కూడా మనము లైజన్లో ఉన్నాము. అంబులెన్స్ కూడా రూట్లో వేరే వేరే ప్లేసెస్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ బీబీకా ఆలంలో పార్టిసిపేట్ చేస్తున్నారో, సో ఈ రూట్లకు సంబంధించినటువంటి వాళ్ళతో పబ్లిక్ అంటే పోలీస్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది? మొత్తం ఇట్ విల్ బీ totally with the control of the police, and police will ensure that each and every Matami who are performing this Matam on this 10th Muharram this time 2024, it is done safely, safe manner lo chestaru, and mana taraf nunchi arrangements pakka unnayi. Thank you. సో అది ఖచ్చితంగా బీబీకా ఆలంలో పార్టిసిపేట్ చేసేటువంటి ఇటు వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఆ రూట్ మొత్తం కూడా పూర్తిగా పోలీసు యొక్క ప్రొటెక్షన్లోనే ఉంటుంది. దీనికి సంబంధించి 12:45 బీబీకా ఆలం స్టార్ట్ అవుతుంది. 7:30 వరకు కూడా క్లోజ్ అయ్యేలాగా పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా డీసీపీ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సైదులతో రత్నకుమార్, ఓల్డ్ సిటీ నుంచి.